టాలీవుడ్ లో ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు హీరోలుగా బిజీ అవుతున్నారు. సుధీర్ నుంచి గెటప్ సీన్ వరకు అంతా లీడ్ రోల్లో ప్రయోగాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అయితే గెటప్ సీన్ హీరోగా తెరకెక్కిన రాజు యాదవ్ ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన ఈ మూవీ హిట్ మెట్టెక్కిందా? ఫైనల్ టాక్ ఏంటి? టెకెలు గెటప్ సీను మొన్న హనుమాన్ లో హీరో ఫ్రెండ్ పాత్రతో సౌత్ నార్త్ అంతా ఫోకస్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా లీడ్ రోల్లో రాజు యాదవ్ మూవీతో దండెత్తాడు. థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. రాజు యాదవ్ మూవీ కథ విషయానికి వస్తే అనుకోని సంఘటనతో హీరో ముఖానికి సర్జరీ అవటం, తను జీవితాంతం నవ్వే ఎక్స్ప్రెషన్ తోనే బతకాల్సి రావటంతో ఇబ్బందులు పడతాడు. ఇలాంటి తను ఎలా తన జర్నీ సాగించాడు? నవ్వటం తప్ప మరో ఎక్స్ప్రెషన్ ఇవ్వలేని వ్యక్తిగా తన జీవిత లక్ష్యాన్ని, ప్రేమని, జీవితాన్ని ఎలా గెలిచాడనే పాయింట్ తో వచ్చింది రాజు యాదవ్ మూవీ. రాజు యాదవ్ పాత్రలో గెటప్ సీను పాతుకుపోయాడు. ఒకే ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి మల్టిపుల్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేయటం తేలిక కాదు. కానీ ఆ విషయంలో బుల్లితెర కమల్ హాసన్ నుంచి వెండితెర కమల్ హాసన్ లా మారే సాహసమే చేశాడంటున్నారు. మిగతా పాత్రలు కూడా వాటి పరిధి మేరకు పర్లేదనే టాక్ వస్తోంది. రాజు యాదవ్ కి పాటలు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా అన్ని బడ్జెట్ పరిధి మేరకు బానే ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా మేకింగ్, రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన కథ అంటూ చేసిన ప్రచారం బానే కలిసొస్తోంది. ఫైనల్ గా సెకండ్ హాఫ్ స్లో నరేషన్ వల్ల మూవీకి మిక్స్డ్ టాక్ పెరిగింది.